ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తోకరాడు ఛానల్. మన తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ 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 పుంతలో ముసలమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఘనంగా జరిగిన శ్రీ శివపార్వతుల కళ్యాణం. హిందూ సాంప్రదాయంలో పెళ్లి అనేది అత్యంత పవిత్రమైన కార్యక్రమం. వధూవరులు ఒక శుభముహూర్తాన ఒకటవుతారు. ఆ సమయంలో పెద్దలందరూ జీవితంలో ఎటువంటి సమస్యలు గొడవలు లేకుండా పిల్లా పాపలతో సంతోషంగా జీవించాలని దంపతులిద్దరినీ ఆశీర్వదిస్తారు. ఇద్దరు దంపతులు ఒకటయ్యే శుభముహూర్తాన దేవీ దేవతలు కూడా ఆశీర్వదిస్తారు. హిందూ సాంప్రదాయంలో భార్యాభర్తలని శివపార్వతులతో పోలుస్తారు. అన్యోన్య దాంపత్యానికి ఆదర్శమూర్తులు ఆది దంపతులు శివపార్వతులు. ఆ ఆది దంపతుల కళ్యాణ వైభవంలో పాల్గొన్న చూసిన తప్పక ధరిస్తారు. పవిత్రత కావాలి. భగవంతుని ఆరాధన చేయాలంటే భక్తి శ్రద్ధ రెండు కావాలి. భగవంతుడు ఏం పెట్టారా చూడరు, మనస్సు లగ్నమైందా లేదా చూస్తారు. మనస్సు అనేటువంటి పుష్పాన్ని స్వామిగా అర్పణ చేస్తే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటుంది. ఆరాత్రే అగ్నిరస్వారాత్మరసురస్తుతే వివాదే త్వాభివరజత స్వస్తినే స్వనస్పతే స్వస్తినే స్వనస్పతే. శ్రీ పుంతలో ముసలమ్మ ఆలయ పునర్నిర్మాణం జరిగినప్పటి నుండి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అనేక వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉగాది రోజు గ్రామస్తులంతా అమ్మవారికి చీరా సారే సమర్పించుకున్నారు. అనతి కాలంలోనే అమ్మవారి ఆలయం విశేష ప్రాచుర్యం పొందింది. ఆది దంపతుల కళ్యాణంలో గ్రామమంతా పాల్గొని ఆ ఆది దంపతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. कन्ये मम कृतो भूया कन्ये मे देवपाश्रयो कन्ये मे सर्वतो भूया पद्मानां मोक्षमाप्तया देवस्य पादपदप्रथमे स्फुरन्नाभ्यां भूष्णोदनाभ्यां సమాజానికి మంచి సుముహూర్తానికి దగ్గరగా ఉన్నాం. సుముహూర్తం జరుగుతుంది. ఆ సుముహూర్తాన్ని అందరికీ కూడా చూపెడుతున్నారు. ఒక్కసారి భగవన్నామస్మరణతో ఒక్కసారి అబ్బాయి అమ్మాయిని అమ్మాయి అబ్బాయిని ఎక్కడ చూడాలి? ఇక్కడ
ఇత్యాదీనాన్నవానాం గ్రహాణాం అత్యంత అనుకూల్యత లోక కళ్యాణార్థం వశవో మేక వశవరధ్యత. స్వామివారికి అమ్మవారికి కూడా నీరాజనం ఇచ్చిన తర్వాత మనందరం బోధ ప్రబోధన గంధ వస్త్రయాగ్ని హస్తః కృతే వనామస్తుల్యాని దక్షిణానాం విగ్రహే మనః చిత్తమాంగోయ ప్రియ ప్రియ ఏవం మనస్సుల్యాని యజ్ఞస్సకామ్య ప్రియ తదాని చిక్కర్వదరి పదేత భాగినా హతతో అన్యేత సత్యం గంధనా ఆదిత్య సత్యమాపరి ఆ వత్స సత్యమాభరన్న విషాయ యజ్ఞస్కర్యానార్థం పశవో మేకా వత్సవృద్ధ్యతాం హర పార్వతీపదే హర హర మహా. శ్రీ శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా జరిగింది. కళ్యాణ అనంతరము వధూవరులను గ్రామమంతా ఊరేగించారు. సరదా సన్నివేశాలతో ఆటపాటలతో ముచ్చటగా జరిగింది శ్రీ శివపార్వతుల శ్రీ పుష్పయాగం. ఇలా చేయడం మరెక్కడా చూడలేదు. శ్రీ శివపార్వతుల పుష్పయాగంలో ఒక అద్భుతం జరిగింది. స్వామి మరియు అమ్మవార్ల కోసం ఏర్పాటు చేసిన స్వీట్స్, కూల్ డ్రింక్స్ తెల్లవారి తలుపు తెరిచేసరికి కూల్ డ్రింక్ సగమే ఉండడము ఆశ్చర్యం కలిగించింది. ఆ శివపార్వతులే స్వీకరించి వారిని ఆశీర్వదించారని భక్తులు నమ్ముతున్నారు. ఆ ఆది దంపతుల అనుగ్రహం అందరికీ కలగాలని ఆశిస్తూ మీ తోకరాయుడు ఛానల్.